థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. ఆహ్, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను. ఇది కొంచెం టఫ్ సీజనే మనకి. అనేక సంఘాల్లో లెంటన్ ప్రార్థనలు జరుగుతా ఉన్నాయి. లెంటన్ సీజన్ కనుక చాలామంది మరి రాలేకపోతున్నారు. టైం తీసుకొని వాళ్ళ వాళ్ళ చర్చెస్‌లో ఎవ్రీడే ఈవినింగ్ ఏదో ఒక ప్రార్థన జరుగుతా ఉంది ఈ లెంటన్ సీజన్‌లో. అందును బట్టి చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. ఏం పర్వాలేదు. మనకి యూట్యూబ్ లింక్ గూడా ఉంది. ఆ తదుపరి మీరు మరొక టైంలో ఆ లింక్ గూడా చూసుకుంటే మీకు అన్నీ గూడా నోట్ చేసుకోవడానికి వీలుకరంగా ఉంటది. వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు టైం తీసుకొని ఆసక్తిని కనపరుస్తూ ఈ రీతిగా రావడం ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. మరి కండక్ట్ చేస్తున్న మా అందరికి కూడా ఆర్గనైజర్స్ కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తా ఉంది. దాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మనము ఈ దినాల్లో పర్టిక్యులర్‌గా ఆహ్, మనము యుగాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యుగాల గురించినటువంటి ప్రస్తావన చేస్తూ వస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా మనందరికీ తెలిసినట్టుగా ఇప్పటికే మనము ఒక 4 యుగాలు కంప్లీట్ చేసుకున్నాం. దగ్గర దగ్గర 4 యుగాల వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేను మీకు ఇంతకు ముందే తెలియచేసినట్టుగా మేబీ కొత్త వారెవరన్నా వచ్చుంటే వాళ్ళకి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ మొత్తం కూడాను ఒక 7 యుగాలుగా విభజింపబడినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ మొత్తం 7 యుగాలుగా విభజింపబడింది. అది నిష్కళంక యుగం, మనసాక్షి యుగం, మానవ పరిపాలనా యుగం, తర్వాత వాగ్దాన యుగం, ఆ తర్వాత ధర్మశాస్త్ర యుగం, ఇప్పుడు మనం చూస్తున్నది, ఈరోజు చూడబోతుంది. దాని తర్వాత కృపాయుగం లేదా సంఘయుగం అంటాం. ఆ తదుపరి 1000 ఏండ్ల పరిపాలనా యుగం అనేది గూడా మనం ఒకటి చూస్తాం. సో, ఈ రీతిగా ఒక్కొక్క యుగంలో కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి బైబిల్‌లో. ఆ సంఘటనలని మనం చూస్తున్నాం. ఇప్పుడు బైబిల్ అంతా కూడా ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకునేటువంటి పద్ధతి ఒకటైతే, ఇప్పుడు మనం చేస్తున్న పద్ధతి ఏంటనంటే, యుగాల కాన్సెప్ట్‌లో బైబిల్‌ని చూస్తా ఉన్నామనమాట. అంటే ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలములో ఏమేమి విషయాలు జరుగుతూ వచ్చాయి అనేవి మనం చూస్తూ వస్తున్నాం. ఈ రీతిగా ఓవరాల్‌గా ఒక అవగాహన కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో, మనము బైబిల్ అంతా కూడా మనం తెలుసుకోవడానికి ఓ మంచి అవకాశం దొరుకుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక పోయిన వారం, అటుపోయిన వారం 2 వారాలు మనము వాగ్దాన యుగాన్ని చూసాం. వాగ్దాన యుగం అంతా కూడాను దేవుడు అబ్రహామునకు తన సంతానమునకు చేసినటువంటి వాగ్దానమే మనం చూస్తాం మేజర్‌గా. అంటే ఆ వాగ్దానం షరతు లేని వాగ్దానంగా దేవుడు అబ్రహాం పట్ల, తన సంతానం పట్ల జరిగించాడని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. షరతు లేని వాగ్దానం ఇచ్చాడు. ఆ తదుపరి లాస్ట్ వీక్ మనం కొన్ని విషయాలు ఇన్ జనరల్ అసలు దేవుని యొక్క వాగ్దానం ఏంటనేది ఇన్ జనరల్‌గా కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం దేవుని బిడ్డలారా. అయితే ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది మనకి. లాస్ట్ టైమ్ మనకి కొంచెం రికార్డింగ్‌లో కొంత ప్రాబ్లమ్ వచ్చింది. బైబిల్ స్టడీని రికార్డ్ చేయడంలో. కనుక ఆ రికార్డింగ్ లింక్ మనకి దొరకడం కొంచెం కష్టమే. లాస్ట్ వీక్ లింక్. కొంచెం క్షమించండి. ఆ యొక్క చిన్న అంతరాయం కలిగింది మనకి. కొంత టెక్నికల్ ప్రాబ్లమ్ ఒకటొచ్చింది రికార్డింగ్‌లో. అందుని బట్టి పూర్తిగా మనం రికార్డ్ చేయలేకపోయాం. దట్స్ ఓకే. ఆ తదుపరి ఒకవేళ దేవుని చిత్తమైతే మరొక పర్యాయం నేను పర్సనల్‌గా ఆ ఒక్క యుగాన్ని మాత్రమే ఒకవేళ రికార్డ్ చేసి పెడితే పెట్టొచ్చని అనుకుంటూ ఉన్నాను. చూస్తాను ఎలాగుంటదో. సరే, ఈ రోజున మనము ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటనంటే ధర్మశాస్త్ర యుగం. ఈ ధర్మశాస్త్ర యుగం ఎక్కడి నుంచి ఎక్కడికి అనంటే సీనాయి పర్వతం మీద నుండి అంటే సీనాయి పర్వతం దగ్గర నుండి యేసుక్రీస్తు శిలువ మరణం వరకనమాట. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం వరకు ఈ ధర్మశాస్త్ర యుగాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ యుగం యొక్క కాల పరిమితి ఎంత అననంటే ఇది 1440
91 సంవత్సరాల కాల పరిమితనమాట. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ యుగంలో గడుస్తూ ఉంటట్టుగా మనం చూస్తామనమాట. ధర్మశాస్త్ర యుగం అంటాం దీన్ని మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నిర్గమాకాండం 19 అధ్యాయం నుంచి స్టార్ట్ అవుద్ది యాక్చువల్‌గా చెప్పాలంటే మనం. ఆ 19 అధ్యాయం నుండి ప్రజలకి దేవుడు మాట్లాడుతూ, ఆ తర్వాత వాళ్ళకి కొన్ని విధులను, నిధులను దేవుడు ఏర్పాటు చేస్తూ, అవన్నీ మీరు పాటించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండిన సందర్భం నుండి, అలాగ ప్రారంభించబడినటువంటి 19 అధ్యాయంలో, మనం 20 అధ్యాయంకొచ్చే లోపల, ఆ దేవుడు పదాజ్ఞల పలకలను మోషేకిచ్చినట్టుగా మనం చూస్తా వస్తున్నాం. కనుక ఈ రోజున అంటే మనం దేవుని చిత్తమైతే ధర్మశాస్త్ర యుగాన్ని 2 వారాలు మనం స్టడీ చేస్తాం. ఈ వారము, తర్వాత మరొక వారం గూడా మనం తీసుకుంటాం స్టడీలో ధర్మశాస్త్ర యుగాన్ని. ఈ రోజున కొన్ని ఇంట్రడక్టరీగా, ఉపోద్ఘాతంగా ధర్మశాస్త్ర యుగాన్ని గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనము మోషే ధర్మశాస్త్రం అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, కేవలం మనకి పదాజ్ఞలు గుర్తొస్తాయి. కానీ పాత నిబంధన అంతా కూడా మనము నిర్గమకాండమే గాదు, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం ఇలాగ ఈ కాండాలన్నీ మనం చదువుతున్నప్పుడు, ఆ పాత నిబంధనలో దగ్గర దగ్గర 613 ఆజ్ఞలు దేవుడిచ్చాడు ప్రజలకి. 613 ఆజ్ఞలు. అందులో మీరు చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయనని చెప్పాడు. అవి 365 ఆజ్ఞలన్నమాట. చెయ్యకూడనివి చెప్పడం. మీరు చెయ్యవలసినవి కొన్నున్నాయి అని మాట్లాడుతున్నాడు. అది ఆజ్ఞగా ఇచ్చాడు. అవి 249, 48 ఆజ్ఞలుగా ఇచ్చాడన్నమాట. చేయవలసినవి. మీరేం చేయాలో, ఏం చేయకూడదో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 613 ఆజ్ఞలు తన ప్రజలకి దేవుడు నియమించి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్ర యుగంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అనంటే, ఒకే ఒక వ్యక్తి మనం ప్రాముఖ్యంగా తీసుకోవాలి ఇక్కడ. అది మోషే. ఎందుకంటే దేవుడు మోషేకి ఈ ధర్మశాస్త్రాన్ని అందించాడు గనుక, మోషేనే మనకి ప్రధానమైనటువంటి వ్యక్తి అవుతాడు. తర్వాత ఈ ధర్మశాస్త్ర యుగంలో ఉన్నటువంటి ఒక షరతు ఏంటనంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీకు ఆశీర్వాదం ఉంటది. మీరు నా ఆజ్ఞలు పాటించకపోతే మీకు శాపం ఉంటదంటాడు. మీరు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మీరు రాసుకోండి. నేనిక్కడ రిఫరెన్స్ పెట్టలేదు గానీ. మీరు ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం అంతా మీరు చదివితే దేవుని బిడ్డలారా, ఒక సగం అధ్యాయం దేవుని బిడ్డలు ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, వాళ్ళకొచ్చే ఆశీర్వాదాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగే వాళ్ళకి దేవునికి అవిధేయత చూపించినప్పుడు, తద్వారా వచ్చేటువంటి శాపాలు గూడా ఆ 28 అధ్యాయం అంతా ద్వితీయోపదేశ కాండంలో చక్కగా వివరించబడింది. ఆ మాటకొస్తే కేవలం ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం మాత్రమే కాదు. పాత నిబంధన అంతట్లో కూడా అంటే ఈ ధర్మశాస్త్ర యుగం అంతట్లో కూడా ఈ సిస్టమే ప్రభు ఫాలో అవుతూ వచ్చాడు. ఆయనకి లోబడిన వారికి ఆశీర్వాదం, ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించిన వారికి ఆశీర్వాదం, లోబడని వారికి దేవుడు శాపాన్నిచ్చినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక ఇది ఒక కండిషనల్‌గా ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఇవ్వబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. తర్వాత ఈ ధర్మశాస్త్ర యుగంలో ఇక్కడ సువార్త ప్రత్యక్షత ఒకటి జరిగింది. అంటే యేసు ప్రభుని గురించినటువంటి ప్రత్యక్షత. ఒక సువార్త ప్రత్యక్షత ధర్మశాస్త్ర యుగంలో మనం చూస్తాం. అది దేని ద్వారా ఆ ప్రత్యక్షత దేవుడు మనకు కలుగజేశాడంటే, ప్రత్యక్షపు గుడారము ద్వారా అదంతా బయలుపరిచాడన్నమాట. సువార్త ప్రత్యక్షత అంటాం మనం. ప్రత్యక్షపు గుడారము అనంటే టాబర్నకల్. ఇంగ్లీష్‌లో దాన్ని టాబర్నకల్ అని అంటాం మనం. అది దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మీరు నా కోసం ఒక నివాస స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. లేవియకాండం 25 అధ్యాయంలో మీరు చూస్తే 4వ వచనంలో, నేను నివసించటానికి మీ మధ్య ఉండడానికి మీరు నా కొరకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయండని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే నిర్గమాకాండం, నిర్గమాకాండం 25 అధ్యాయం చూడండి దయచేసి. నిర్గమాకాండం 25 అధ్యాయం
8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని అన్నాడు. కనుక దేవుని బిడ్డారా, ఆ పరిశుద్ధ స్థలం ఏంటిరా అంటే ఈ ప్రత్యక్షపు గుడారం అన్నమాట. దేవుడు తన ప్రజలతో ఉండడానికి ఏర్పరచుకున్నటువంటి ఓ చక్కని ఆహ్, విషయం ఏంటనంటే ప్రత్యక్షపు గుడారమే. ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభజింపబడి ఉంటది దేవుని బిడ్డలారా. ఇప్పుడు దాని పూర్తి వివరణ నేనేమి ఇవ్వడం లేదు. ఎందుకంటే అది మన సబ్జెక్ట్ గాదు గనక. పూర్తి వివరణ ఏమి ఇవ్వనులే గాని, ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా విభజింపబడి ఉంటది. ఇప్పుడు అక్కడ వెలుపటి ఆవరణం అన్నాను నేను. ఆ చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ ఏసి ఉంది గదా! ఆ ఫెన్సింగ్ ఏరియాని వెలుపటి ఆవరణం అంటారనమాట. ఈ వెలుపటి ఆవరణంలో మనకి కనపడే ఒక ప్రధానమైనటువంటిది ఏంటనంటే అక్కడ టిక్ గుర్తేసాను. అది పెద్ద గంగాళం. ఆ గంగాళంలో నీళ్లుంటాయన్నమాట. కనుక ఆ గుడారం లోపలికి ఎంటర్ అవ్వడానికంటే ముందుగా ఆ ప్రత్యక్షపు గుడారంలో ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు అక్కడ గంగాళంలో వాళ్ళక్కడ కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, ఆళ్ళు లోపలికి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరత ఉంటదనమాట. ఈ వెలుపటి ఆవరణంలో అన్యులు అక్కడి దాకే రాగలరు. ఇక లోపట రావడానికి లేదు. వాళ్ళకి ఆ ప్రవేశం లేదనమాట. ఇక మనం లోపటికెళ్తే ఇక్కడ మీకొక యెల్లో విషయం ఒకటి ఇక్కడ మీకు యెల్లో యారో మార్క్ ఇచ్చాను మీకు. ఈ యెల్లో యారో మార్క్ ఏంటనంటే అది ఎంట్రన్స్ అన్నమాట. ప్రత్యక్షపు గుడారానికి అది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్‌లో నుంచి మనం లోపలికెళ్తే అక్కడ 2 భాగాలుగా విభజింపబడి ఉంటది ప్రత్యక్షపు గుడారం. ఒకటి పరిశుద్ధ స్థలం అంటాం. మరొకటి అతి పరిశుద్ధ స్థలం అని వివరించబడి ఉంటది. మీరు హెబ్రీ పత్రిక 9 అధ్యాయం చదివితే వీటి గురించినటువంటి వివరణ చక్కగా ఉంటది. ప్లస్ లేవియకాండం అంతట్లో కూడాను, నిర్గమకాండం అంతట్లో కూడాను వీటి గురించినటువంటి వివరణ, ప్రత్యక్షపు గుడారం గురించినటువంటి వివరణ మనకుంటది. నేను దాని గురించి మీకు డీటెయిల్డ్‌గా ఏమీ చెప్పట్లేదు. ఈ పరిశుద్ధ స్థలంలో ఒక 3 విషయాలు మనం అక్కడ చూస్తాం. అటువైపు కుడివైపున అక్కడ టిక్ మార్క్ ఏసాను. అది రొట్టెల బల్ల అంటాం అన్నమాట. అది రొట్టెల బల్ల అని అంటామన్నమాట. కనుక అక్కడ 12 రొట్టెలు పెట్టబడతాయన్నమాట దాని మీద. ఇటువైపు ఎడం ప్రక్క దీపస్తంభం ఉంటదన్నమాట. దీపస్తంభం. ఒక 7 దీపాలు అక్కడ వెలుగుతూ ఉంటాయి ఆ స్తంభం మీద. ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అక్కడొక దీపస్తంభం ఉంటది పరిశుద్ధ స్థలంలో. ఇక ఆ పరిశుద్ధ స్థలంలో మూడో ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఏంటనంటే ధూపవేదిక అంటారు. ఆ మూడో టిక్ పెట్టింది ధూపవేదిక అన్నమాట. కనుక ఈ 3 చాలా ప్రధానమైనవి. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ 3 వస్తువులు యేసు ప్రభువుకే సూచనగా ఉంటున్నాయన్నమాట. అందుకనే సువార్త ప్రత్యక్షత ధర్మశాస్త్రముల యుగంలో ఎక్కడ జరిగింది అనంటే, ఇదిగో ఈ ప్రత్యక్షపు గుడారంలోనే జరిగింది ప్రాముఖ్యంగా. ఏమిటి ఆ రొట్టెల బల్ల అంటే ప్రభు నేను జీవాహారాన్ని అన్నాడు గదా! దానికి సూచన అన్నమాట ఆ రొట్టెల బల్ల. ఆ తర్వాత ఇక్కడ దీపస్తంభం దేనికి సూచన అంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు అన్నాడు గదా! అది దానికి సూచన. యేసు ప్రభుకే సూచన అన్నమాట. ఆ తర్వాత అక్కడ ధూపవేదిక ఉన్నది అక్కడ ఒకటి. ధూపవేదిక మూడోది. ఆ ధూపవేదిక దేనికి సాదృశ్యం అంటే విజ్ఞాపనము చేయటానికి సాదృశ్యం అన్నమాట. అంటే ఆ యాజకుడు లోపలికొచ్చినప్పుడు అక్కడ ధూపం వేస్తాడు ప్రభు సన్నిధిలో. అక్కడ విజ్ఞాపన చేస్తాడన్నమాట. కనుక ఈ రోజు కూడా యేసు ప్రభు మన నిమిత్తమై ఆయన మనందరి కొరకు విజ్ఞాపనం చేయువాడుగా, ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడన్న దానికి సూచనగా అక్కడ ఆ ధూపవేదిక ఉంటుందన్నమాట. కనుక ఈ 3 వస్తువులు కూడాను యేసు ప్రభుకే సూచనగా ఉంటున్నాయి దేవుని బిడ్డలారా. ఆ తదుపరి మనము అక్కడ ఒక కర్టెన్ ఉంది. బ్లూ కర్టెన్ మనకు కనపడతా ఉంది. ఆ కర్టెన్ దాటి అవతలికెళ్తే ఆ బ్లూ కర్టెన్ అది. ఆ కర్టెన్ దాటి అవతలికెళ్తే అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మనకి కనపడేటువంటి ఒకటే ఒక వస్తువు ఏంటనంటే నిబంధన మందసం అక్కడ ఉంటదన్నమాట. నిబంధన మందసం అక్కడ మనకి పెట్టబడి ఉంటదన్నమాట. అది కూడాను యేసు ప్రభుకి సూచనగానే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నిబంధన చేసినటువంటి దేవుడు మనతో అని. పరిశుద్ధమైనటువంటి నిబంధనకు గుర్తుగా ఈ ఈ మందసంలో మళ్ళీ మనకు చూసినట్టుగా అక్కడ అహరోను కర్ర గాని, తర్వాత చిగురించేటువంటి కర్ర గాని, మన్నా గాని ఇవన్నీ కూడా అక్కడ
ఆ మందసంలో పెట్టబడి ఉండడం మనం చూస్తాం దేవుని బిడ్డలారా. మొత్తం వివరణ నేను ఇవ్వను గానీ, దేవుని చిత్తమైతే నేను అంటే కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని సంవత్సరాల క్రితమే ఖమ్మం సీఎస్ఐ చర్చ్‌లో మన యూత్ బైబిల్ స్టడీలో దాదాపుగా 6 నెలలు, ఒక 6 నెలల పాటు కేవలం ఈ ప్రత్యక్షపు గుడారాన్నే స్టడీ చేసాం మేము. 6 నెలలు స్టడీ చేసాం. ప్రతి వారం గ్యాదర్ అయ్యాం. 6 నెలల పాటు ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క స్టడీని మేము కలిగి ఉన్నామనమాట. కనుక ఎన్నో గొప్ప విషయాలు ఈ ప్రత్యక్షపు గుడారం అన్నీ యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలే. ఈవెన్ ఆ కర్టెన్స్ గాని, అక్కడ కనపడే ప్రతి వస్తువు కూడాను, అక్కడ జరిగే ప్రతి సేవ కూడాను యేసు ప్రభువుకు సంబంధించినటువంటిదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ధర్మశాస్త్ర యుగంలో సువార్త ప్రత్యక్షత ఎక్కడ జరిగిందనంటే, అది ప్రధానంగా ప్రత్యక్షపు గుడారంలో జరిగింది. తర్వాత ఈ ధర్మశాస్త్ర యుగంలో మనం ఇంకొకటి చూస్తాం ఏంటనంటే, ప్రజలు దేవుని దగ్గరకొచ్చి, దేవునితో సమాధాన పడటానికి వాళ్ళు త్యాగం చేయాలి డెఫినిట్‌గా. దేర్ ఈస్ ఎ సాక్రిఫైస్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. త్యాగం అవసరం. కనుక ఈ యొక్క పీరియడ్‌లో మనకు కనపడేది ఏంటంటే, దాదాపుగా ఒక 5 అర్పణల గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 5 అర్పణలు ప్రజలు చెయ్యాలి. దేవుని దగ్గరికి వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వాళ్ళు అంగీకరించబడాలన్నా, దేవుడు వాళ్ళని తీసుకోవాలన్నా, వాళ్ళని ఆశీర్వదించాలన్నా, వాళ్ళ పాపాలు క్షమించబడాలన్నా, ప్రజలు ఆ దినం చేయాల్సినటువంటిది ఏంటంటే, 5 రకాలైనటువంటి బలులు వాళ్ళు ప్రభు సన్నిధిలో ఆ బలులు అర్పించాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేశాడు. వీటి యొక్క మళ్ళీ డీటెయిల్డ్ పిక్చర్ నేను ఇప్పుడే ఇవ్వట్లేదు మీకు. ఒట్టిగా మీకు ఆ లిస్ట్ ఇస్తాను. ఒకటి దహన బలి. దీన్ని బర్న్ట్ ఆఫరింగ్ అంటాం. ఈ 5 బలులు లేవీకాండంలోనే మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఇంట్రెస్టింగ్‌గా. మొదటి బలి మొదటి అధ్యాయం. అలాగే మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రెండో బలి రెండవ అధ్యాయం. మూడవ బలి మూడో అధ్యాయం. నాలుగో బలి నాలుగో అధ్యాయం. ఐదో బలి ఐదో అధ్యాయం. ఇలాగా లేవియకాండంలో 5 అధ్యాయాల్లో మనకి ఈ అర్పణలు, బలుల గురించినటువంటి ప్రస్తావన జరుగుతా ఉంది. రెండోది ద గ్రెయిన్ ఆఫరింగ్ అంటాం. గ్రెయిన్ ఆఫరింగ్ అంటే నైవేద్యం. దీనికి ఇంకొక పేరుందేంటంటే, మనం ఈ దినాల్లో అంటే కొన్ని సంఘాల్లో జరుపుకుంటున్నట్టుగా ఇది కోత పండగకి సంబంధించిందనమాట. ఆ కోత ద్వారా వచ్చినటువంటి పంట అంతా కూడా, ధాన్యం అంతా కూడా ప్రభు సన్నిధికి తీసుకొచ్చేటువంటి ఒక అర్పణ అనమాట ఇది. ఆ అర్పణ గురించి కూడా ప్రభు చాలా విషయాలు చెప్పాడు. ఈ ధర్మ ధర్మశాస్త్ర యుగంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. మూడవ బలి, వెరీ ఇంపార్టెంట్ బలి ఏంటంటే సమాధాన బలి. పీస్ ఆఫరింగ్ అంటాం దీన్ని. లాస్ట్‌లో ఇవ్వబడిన మాటలు ఓలా గాని, మిన్కా గాని, తర్వాత షలమీమ్ గాని, ఇవన్నీ కూడా హెబ్రీ భాషలో వీటికున్న పేర్లనమాట. హెబ్రీ భాషలో వీటికున్నటువంటి పేర్లు అక్కడ రాశాను నేను. అవన్నీ కూడా ఆ పేర్లతోనే ఆ బలులు ఆ టైంలో జరుపుతూ వచ్చారనమాట. తర్వాత నాలుగోది పాప పరిహారార్థ బలి. ఇది సిన్ ఆఫరింగ్ అంటాం మనం. సిన్ ఆఫరింగ్. పాపం చేసినోడు ఎలాంటి బలులు దేవుని దగ్గర తేవాలి? ఆ బలి దేవునికి ఎలా సమర్పించుకోవాలి? దీన్ని హతత్ అంటారనమాట హెబ్రీ భాషలో. హతత్ అని పిలుస్తారు. సో, అదొకటి మనకక్కడ జ్ఞాపకం చేయబడతాం. తర్వాత చివరిగా మరొక బలి ఏంటంటే అపరాధ పరిహారార్థ బలి అనంటాం. అంటే దీన్ని గిల్ట్ ఆఫరింగ్ అంటాం. గిల్ట్ ఆఫరింగ్. గిల్ట్ అంటే మనలో తప్పు చేశామన్నటువంటి ఆ గద్దింపు ఉంటుంది చూసారా? ఆ మనస్సాక్షి గద్దింపు. ఆ గద్దింపు పోవడానికి, ఆ అపరాధము పోవడానికి అర్పించేటువంటి బలి అన్నమాట అక్కడ. కనుక ధర్మశాస్త్ర యుగం అంతా కూడాను వీటి మీదనే ఆధారపడి ఉంటది. ఒక వ్యక్తి దేవునితో సరిపడాలన్నా, సమాధాన పడాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయాలన్నా, ఆ వ్యక్తి యొక్క పాపాలు పోవాలన్నా, ఈ 5 బలులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఆ వ్యక్తి దీన్ని పాటించాల్సిందే అన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతున్నమాట. బలులన్నీ కూడా మనకి ఆ రీతిగా జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాయి దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. మనము ఈ ధర్మశాస్త్ర యుగంలో జరిగినటువంటి ఒక విషయం. ఇందాక సువార్త ప్రత్యక్షత కూడా వెరీ ఇంపార్టెంట్ ధర్మశాస్త్ర యుగంలో. ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రతి అక్కడ జరిగేటువంటి సేవ అదంతా కూడా యేసు ప్రభుకి సూచనగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేశాను. ఇక తర్వాత ఇందులో జరిగే సేవలన్నీ కూడా అంటే మీకు కొన్ని ఈ బలులు
క్రొత్త నిబంధనలో దేనికి సూచనగా ఉంటున్నాయనేది మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చానిక్కడ. కొంచెం ఆ రిఫరెన్సెస్ ఒట్టిగట్ట రాసి పెట్టాను. వాటి గురించిన ప్రస్తావన ఎక్కడెక్కడ జరిగింది క్రొత్త నిబంధనలో, లేకపోతే కీర్తనలో అవి ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆ బలులు, దహన బలి కీర్తన 40, ధాన్యపు నైవేద్యం 16 కీర్తన, సమాధాన బలి 85 కీర్తన, పాప పరిహారార్థ బలి 22 కీర్తన, అపరార్థ అపరాధ పరిహారార్థ బలి 69వ కీర్తన. ఈ కీర్తనలన్నీ గూడా ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క విషయాల గురించి మాట్లాడుతున్నటువంటి, అక్కడ జరిగే బలుల గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలుగా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇవి 5 విషయాలు. తర్వాత ధర్మశాస్త్ర యుగంలో ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు అందరికి. ఆ బాధ్యత ఏంటంటే, మీరు ప్రవక్తల మాట వినాలన్నాడు డెఫినిట్‌గా. అంటే ఆ దినాల్లో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అట్ ద సేమ్ టైమ్ ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేయబడ్డాయి. ఎప్పటికప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా ప్రజలకి హెచ్చరిక చేశాడు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ప్రవక్తలు సెపరేట్‌గా ఉన్నారు. ఇది పాత నిబంధనలో సెపరేట్‌గా ఉన్నారు. యాజకులు సెపరేట్‌గా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అలాగే న్యాయాధిపతులు కూడా సెపరేట్‌గా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అంటే పనులు చేసేవాళ్ళు వేరువేరుగా ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ధర్మశాస్త్ర యుగంలో మనం చూసేదేంటంటే, దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటే, ఆ రాజే ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తామనమాట. అట్లా కూడా కొన్ని సందర్భాలు ఉండినాయి దేవుని బిడ్డ. కానీ ఎక్కువ శాతం ఈ ప్రవక్తలే న్యాయాధిపతులుగా పనిచేశారు. ప్రవక్తలు దేవుని మాట చెప్పారు. అక్కడ న్యాయాధిపతులుగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అట్లాగే వాళ్ళు ఆ న్యాయాధిపతులుగా చేశారు. యాజకులుగా పనిచేశారు. ప్రవక్తలుగా పనిచేశారు. ఈ 3 పాత్రలు వాళ్ళు వహించినట్టుగా చూస్తున్నాం. సారీ. ప్రవక్తలు, యాజకులు, ఆ తర్వాత న్యాయాధిపతులుగా కూడా వాళ్ళు పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ధర్మశాస్త్ర యుగంలో ప్రవక్తల మాట వినడం అనేది బహుశ్రేష్టమైనటువంటిదనమాట. బహు ప్రధానమైనటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ ధర్మశాస్త్ర యుగంలో జరిగింది ఏమిట్రా అంటే, ప్రవక్తలు దేవుని మాట తీసుకొచ్చినప్పుడు చాలామంది రాజులు ఆ ప్రవక్తల మాట వినలేదు. 1, 2 ఒక 2, 3 రాజుల ప్రస్తావన మీకిస్తాను. అందరు రాజులు నేనిక్కడ చెప్పలేను గానీ, ఒక 2, 3 రాజులు 2, 3 రాజుల గురించిన ప్రస్తావన. ఆహాబు ప్రవక్త అయిన ఏలియాను, మీకాయాను ఎదిరించాడు. వాళ్ళిద్దరిని ఎదిరించాడు. యెజెబెల్ సహాయంతో దేవుని ప్రవక్తలను చంపించినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అంతా కూడా రాజుల గ్రంథంలో బాగా వివరణ మనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆహాబు రాజు దేవుని ప్రవక్తలకు విరోధంగా యెజెబెల్ సహాయంతో పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం. యెహోయాకీము కూడా ప్రవక్త అయిన యిర్మీయా రాసినటువంటి ప్రవచనాల గ్రంథాలన్నీ కూడా చించేసి మంటలో వేసి కాల్చివేశాడు. ఆ తర్వాత మనందరికి తెలుసు యిర్మీయా అనేక పర్యాయములు ఆయనని ఎంత హింసించారో, గుంటలో పడేశారు, చంపాలనుకున్నారు. నానా విధాలుగా ఆ యిర్మీయా దేవుని మాటలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆ విధంగా ప్రజలు అతన్ని తృణీకరించినట్టుగా చూస్తున్నాం. మీకు తెలుసో లేదో ఈ మాట మీరు రాసుకోండి ఉట్టిగనే. ధర్మశాస్త్ర యుగంలో ప్రవక్తల మాట వినుట శ్రేష్టమని అన్నాను గదా! యిర్మీయా గురించి ఒక గంభీరమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల. దేవుడు యిర్మీయాని ప్రవక్తగా నియమించి ఒక 42 సంవత్సరాలు ప్రవక్తగా వాడుకుంటాడండి. గుర్తుపెట్టుకోండి. 42 సంవత్సరాలు ప్రవక్తగా వాడుకుంటాడు. 42 సంవత్సరాలు దేవుని మాట ప్రజలకు చెప్తాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఏ ఒక్కరు కూడా 42 సంవత్సరాల్లో ఈ ప్రవక్త మాట విని మారినట్టుగా మనకు కనపడవు. ఎవరు మారరు. నాట్ ఎ సింగిల్ పర్సన్ చేంజెస్ హిస్ లైఫ్. ఆ జీవితాన్ని మార్చుకున్నట్టు దేవుని మాటలు విని, యిర్మీయా మాటలు విని మార్చుకున్నట్టుగా ఎవరు కనపడరు. అది ఎంతో విషాదకరమైనటువంటి విషయంగా దేవుడు చూసాడు. మనము చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కానీ యిర్మీయా చేసినటువంటి గొప్ప విషయం ఏంటనంటే, ఒక ప్రవక్తగా, దేవుని ప్రవక్తగా, దేవుని మాటలు మనుషులకు చెప్పడం వరకే నా బాధ్యత గాని, వాళ్ళు మారారా లేదా అన్నది దేవునికి వదిలేస్తా అనుకున్నాడన్నమాట అంతే. మనం ఈ రోజున ఒక పాస్టర్‌గా లేతే ఒక సువార్థికునిగా, ఒక మిషనరీగా
మనం పని చేసేటప్పుడండి, మనం ఏదన్నా ఒక సంఘానికి నాయకుడు పాస్టర్‌గా ఉంటే, ఆ సంఘములో రిజల్ట్స్ రాకపోతే, మనం వాక్యం చెప్తూ ఉండగా ఎవరు మారకపోతే, మనం ఆ సంఘంలో ఉండలేము. పాస్టర్స్ ఆ సంఘంలో ఉండలేరు. సువార్థికులు ఆ గ్రామానికి పదే పదే వెళ్ళలేరు. ఒక 3, 4 నెలలు వెళ్లి, ఎవరు మారలేదంటే నువ్వెళ్తావా ఇంకా? వెళ్ళవు. జనరల్‌గా మనకొక నిరుత్సాహం ఏర్పడుతుందన్నమాట. కానీ ప్రవక్త యొక్క పనేంటంటే దేవుని మాటలు ప్రజలకి తెలియజేయడం వరకే. వాళ్ళు మారడం అనేది ప్రజలకు వదిలేయాలి మనం అంతే. అది దేవునికి వదిలేయాల్సినటువంటి ఒక విషయం. సౌలు రాజు కూడా సమూయేలు మాట వినకుండా ఆయన సొంత అర్పణలు చేసి దేవుని మాట తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. అంతే కాదండి. మీరు మొదటి సమూయేలు గ్రంథం అంతా చదివితే కూడా ఆ లాస్ట్ చాప్టర్స్‌కొచ్చే లోపల 28, 29, 30 ఆ చాప్టర్స్‌కొచ్చే లోపల శకునగాండ్ర వెంట పడిపోయాడు. మాంత్రజ్ఞుల్ని సంప్రదించుకున్నాడు. దురాత్మల యొక్క సలహాలు తీసుకున్నాడు సౌలు రాజు. దేవుని ప్రవక్త మాట తృణీకరించిన ఒక రాజుగా కనపడ్డట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలండి. ఆహాబ్ గాని, యెహోయాకీం గాని, సౌలు రాజు గాని, ఇంకెవరైనా గాని, ఆ రాజులు దేవుని మాటలు తృణీకరిస్తున్నారు అనంటే, ఆ ప్రవక్తల మాటలు అవి ప్రజల దాకా అందట్లేదన్నమాట. రాజు దాకొస్తున్నాయి. రాజు అక్కడికక్కడికే వాళ్ళని నాశనం జేయడమో, వాళ్ళని హతం జేయడమో, ఆ ప్రవక్తలు మాట్లాడకుండా జేయడమో జరుగుతూ వచ్చిందన్నమాట. యరొబాము టైంలో కూడా బేతేలులో అబద్ధ ప్రవక్తల మాట విని, దేవుని ప్రవక్తలను పెడచెవిన పెట్టాడన్నమాట యరొబాము. అబద్ధ ప్రవక్తల మాట విన్నాడు. అహస్యా అహాబు కుమారుడితను. ఏలియా మాట వినకుండా ఎక్రోను దేవతను సంప్రదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఇట్లాగా చాలామంది మనకి పాత నిబంధనలో ప్రవక్తల మాటల్ని తృణీకరించినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది చాలా విచారకరం. కనుక ఈ రాజులు దేవుని హెచ్చరికలను తిరస్కరించటం వలన వారు దేవుని కోపాగ్నికి గురైపోయారు. దేవుడు వాళ్ళకి శిక్షణ ఇచ్చాడు. వారి రాజ్యాలు పతనమవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ పతనం అనే మాట పాత అని పడిందక్కడ. పతనమవ్వడం మనం చూస్తున్నాం. లేదా వ్యక్తిగత వాడు నాశనానికి గురైపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వాడి రాజ్యాలు పతనమయ్యాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ప్రవక్తల మాట ఇంపార్టెంట్ ఈ ధర్మశాస్త్ర యుగంలో. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఓకే. బట్ ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అందుకనే హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనం చూస్తాం గదా! పూర్వకాలమందు నానా విధములుగా, నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు, ఇప్పుడు ఈ టైంలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దీనికి అంటే ధర్మశాస్త్ర యుగంలో వచ్చిన తీర్పు ఏంటనంటే, యెరూషలేము నాశనం చేయబడింది. దేవాలయం కూడా నాశనం చేయబడింది. యెరూషలేం ప్రాకారాలన్నీ కూలిపోయినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా ఇది క్రీస్తు శకం 70 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత మనందరికి తెలుసు స్టోరీ. నెహెమ్యా వెళ్తాడు. ఎజ్రా వెళ్తాడు ఆ ప్రాంతానికి. ఆ యెరూషలేం ప్రాకారాలు కడతారు. దేవాలయ నిర్మాణానికి మళ్ళీ కొంత సన్నాహాలు జరుగుతాయి. సన్నాహాలు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. కానీ బాధ్యత ఏంటిదంటే మనం గమనించేది ఈ ధర్మశాస్త్ర యుగంలో మనం చూసేటువంటి బాధ్యత ఏమిటిరా అంటే ప్రవక్తల మాట వినడం అనేది గొప్ప బాధ్యతగా మనం చూస్తాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తామండి. 20వ వచనంలో. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అనుంది. ఆయనను పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ ఫస్ట్ లైన్ మీరు గమనించాల్సిన మాట ఏంటనంటే, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అని అన్నాడు. చూసారా? అంటే దీని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? దీని అర్థం ఏంటనంటే, ధర్మశాస్త్రము ప్రజలకి ఇయ్యబడేంత వరకు ప్రజలకి ఏది మంచిదో, ఏది చెడో తెలీదనమాట. ఏది చేయకూడదో, ఏది చేయాలో తెలియలేదనమాట ఇశ్రాయేలీయులకి గూడా. అందుకనే వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు కొన్ని పనులు అలా చేశారాళ్ళు. కనుక ఆ టైంలో దేవుడు కొంచెం చూచి చూడనట్టుగా ఉండిపోయాడనమాట. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడిందో, దేవుడప్పుడు ఖచ్చితమైనటువంటి కొన్ని నిధులు వాళ్ళకి ఏర్పాటు చేసి పెట్టాడు. అంటే కొన్ని విధులు ఏర్పాటు చేసి పెట్టాడు. కొన్ని నియమాలు ఏర్పాటు చేసి పెట్టాడు.
కనుక ఈ ధర్మశాస్త్రం రావడం ద్వారా ఆ పాపం, అపరాధం ఎంత ఘోరమైందో మనకు తెలిసిపోయిందనమాట. తప్పనేది ఎంత పెద్దదో అది మనకు తెలిసిపోయిందనమాట. కనుక పాపం పెరిగిన చోట దేవుని కృప గూడా పెరుగుతూ వచ్చింది దేవుని బిడ్డ. అది మనం తర్వాత చూస్తాం. నెక్స్ట్ యుగంలో చూస్తాం. కానీ ధర్మశాస్త్రం జేసింది ఏంట్రా అంటే, నాకు పాపాన్ని పరిచయం జేసిందనమాట. పాపం అంటే ఏంటో నాకు జ్ఞాపకం జేసిందనమాట. కనుక దేవుని కృప అంతకన్నా ధర్మశాస్త్రం కన్నా గొప్పదిగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలీయులు దేవునికి విమోచింపబడినటువంటి దేవుని దృష్టికి విమోచింపబడిన వ్యక్తులు. వాళ్ళకి ఆయన అన్నాడు వీళ్ళు నా స్వకీయ సంపాద్యం అని అన్నాడు. అక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక నియమం ఏంటనంటే, వాళ్ళు నా మాట వినాలా, నా మాట అనుసరించి నడుచుకోవాలా, నన్ను వెంబడించాలి అన్నట్టుగా దేవుడు కోరుకున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని బిడ్డారా, ఈ 19వ అధ్యాయం అంటే మనకింకా అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందుగా, ఈ 19వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడైతే ఈ విషయాలు మాట్లాడుతూ వచ్చాడో, చూడండి ఒకసారి నిర్గమాకాండం 19వ అధ్యాయం తీయండి ఇప్పుడు. ఆ 19వ అధ్యాయంలో దేవుడు వాళ్ళు సీనాయికొస్తారు ఆ టైం కల్లా. 19వ అధ్యాయం కల్లా ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వాళ్ళు ఆహ్, సీనాయి అరణ్యానికి వస్తారన్నమాట ఆ టైం కల్లా. అక్కడ దిగినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు నా మాట శ్రద్ధగా విని, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా! మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాట ఇవే అని చెప్పాను. ఇక్కడ మీరొక 2 ప్రధానమైన విషయాలు మీరు రాసుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుడు ఇక్కడ కూడా కండిషనల్ ఒక బ్లెస్సింగ్ వీళ్ళకిచ్చినట్టుగా చూస్తున్నాం మనం. మీరు నా జనులే. నా స్వకీయ సంపాద్యముగా మీరెప్పుడు ఉంటారు అనంటే, మీరు నా మాట శ్రద్ధగా విని, నా నిబంధన అనుసరించినప్పుడు అన్నాడు. ఇక్కడ నిబంధన ఏంటి? మోషే ఆజ్ఞ నిబంధన అన్నమాట. నిబంధన ఏమిటినంటే ధర్మశాస్త్ర యుగంలో దేవుని నిబంధన ఏమిటినంటే ప్రధానంగా మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలే. అవి నిబంధనలు. కనుక దేవుడు తన ప్రజలకి చెప్తుందేంటంటే, ఆ నిబంధనలన్నీ మీరు పాటించుకుంటూ వస్తే, మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారన్నాడు. అంతే కాదండి. ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ఆధిక్యత దేవుడు వీళ్ళకిచ్చాడు. ఆ ఆధిక్యత ఏమిటండి? మీరు చూసారా? 6వ వచనం చూడండి. 6వ వచనంలో దేవుడు ఒక ఆధిక్యత ఇచ్చాడు వీళ్ళకి. ఏమిటంట? మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధమైనటువంటి జనముగా ఉంటారన్నాడు. అసలు ఒరిజినల్ ప్లాన్ దేవుని యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటనంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా యాజకులుగా ఉండాలన్నదే. చూసారా? అది ఒరిజినల్ ప్లాన్ అన్నమాట. దేవుని ప్లాన్ అది. ఇశ్రాయేల్ అందరూ యాజకులుగా ఉండాలన్నది దేవుని ప్లాన్ అది. విషయం ఏంటనంటే, వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు. దేవుని బిడ్డలారా. కానీ లోబడకపోగా ఈ ప్రజలు చేసిందేంటనంటే, మీరు 8వ వచనం చూడండి ఇదే అధ్యాయంలో. 8వ వచనం చూడండి. ఎంత గమ్మత్తైన మాట చెప్పారిక్కడ ప్రజలు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు మేము చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. మీరు ఒక విషయాన్ని గమనించినారా? ఇక్కడ ప్రజలు ఏం చేశారంటే, మోషే ఈ మాట అన్నాడు ప్రజలతో. మీరట దేవుని యొక్క నిబంధన పాటిస్తే, ఆయన చెప్పిన మాట వింటే, ఆయన స్వకీయ సంపాద్యంగా ఉంటారు. మిమ్మల్ని దేవుడు యాజకులుగా నియమించుకుంటాడని చెప్తే, ఈ ప్రజలు ఏకకంఠంతో చెప్పిన మాట ఏంటంటే, మేము యెహోవా చెప్పినదంతయు మేము చేసేదం అని అన్నారు. ఎప్పుడన్నారు తెలుసా అండి? అసలు ఆ నిబంధన ఏంటో కూడా చూడలేదు వీళ్ళు. అసలు ఎవరు కూడా ఇంతకి మేము చేయాల్సింది ఏంటో చెప్పండి అని అడగలేదు. వీళ్ళకి చాలా ధీమా. అంటే ఏదో మేము చేయగలిగింది చెప్పేస్తాడులే ఒకటో రెండో అనుకున్నారు వీళ్ళు. మేము చేయగలిగినవి ఒకటో రెండో చెప్పేస్తాడులే అనుకున్నారు కానీ, ఆ తదుపరి 613 ఆజ్ఞలొచ్చి వీళ్ళ మీద పడతాయని వీళ్ళు అనుకోలేదు.
దట్స్ ద జోక్ అన్నమాట. 613 ఆజ్ఞలొచ్చి పడ్డాయి. ఇమ్మీడియేట్‌గా 10 ఆజ్ఞలు దేవుడు మోషే ద్వారా వీళ్ళకి ఇచ్చేసాడు. అవే పెద్ద సవాలయిపోయినాయి వీళ్ళ జీవితానికి. అవే పెద్ద సవాలుగా మారినట్టుగా చూస్తాం. కనుక అసలు ఆ నిబంధన ఏంటో తెలుసుకోకుండా, దేవుడు నియమించిన నిబంధన వీరి పట్ల ఏమై ఉన్నదో తెలుసుకోకుండా, గబుక్కని మాట ఇచ్చేసారు వీళ్ళిలాగ. మేము యెహోవా చెప్పినదంతా కూడా మేము చేసేస్తాం అన్నారు దేవుని బిడ్డలారా. మీరు గమనించండి. నేనిందాక ఓ మాట అన్నాను. ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చిందంటే, వీళ్ళు సీనాయి దగ్గరకొచ్చిన తర్వాత, ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు పాపం లేదిక. ఏది పాపం అనబడలేదు దేవుని బిడ్డలారా. మీరు చూడండి రోమా పత్రిక 4 అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. రోమా పత్రిక 4 అధ్యాయం తీయండి. అక్కడ 15 వచనంలో ఒక మాట రాస్తాడు అక్కడ. పౌలు గారు మాట్లాడుతూ, ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అని అన్నాడు. చూసారా? ఇది మనకు అండర్‌స్టాండ్ కావడానికి ఇప్పుడు కొత్త నిబంధనలో ఇలాగ రాసుకుంటూ వచ్చాడు పౌలు. ఆ పాత నిబంధన అర్థం కావడానికి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర యుగం మనకు అర్థం కావడానికి పౌలు గారు ఇక్కడ ఇవన్నీ రాసుకుంటూ వచ్చాడన్నమాట రోమా పత్రికలో. పాపము లేదన్నాడు. ధర్మశాస్త్రం లేకుంటే పాపం లేదన్నాడు. అంటే దాని అర్థం ఏంటండి? ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదంటే అర్థం ఏంటి? అంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు తప్పేంటో, తప్పు కానిదేంటో నాకు తెలీదనమాట. అది సంగతి. అసలు ఏది తప్పనేది నాకెప్పుడు తెలిసింది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తెలిసిందనమాట నాకు. వ్యభిచారం తప్పని నాకెప్పుడు తెలిసింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే. దొంగతనం తప్పని నాకెప్పుడు తెలిసింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే. అబద్ధం ఆడటం తప్పని ఎప్పుడు తెలిసింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనే. విగ్రహారాధన ఎప్పుడు తప్పని తెలిసింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. చూసారా దేవుని బిడ్డలారా? ఇవన్నీ కూడా అలా జరుగుతూ వచ్చాయన్నమాట వాళ్ళ జీవితంలో. కనుక ధర్మశాస్త్రము లేనంత వరకు వీళ్ళకసలు పాపం అంటే ఏంటో తెలియకుండా పోయిందన్నమాట. పాపం అంటే ఏంటో తెలియకుండా పోయింది. కనుక నేనేమన్నానిప్పుడు, వీళ్ళు ఏమి ఆ నిబంధన ఏంటో, ఆ మోషే నిబంధన ఏంటో తెలుసుకోకుండానే వీళ్ళు గబుక్కని మాట ఇచ్చేసారు. మేము యెహోవా చెప్పినంత చేస్తాం. ఆయన ఏది చెప్తే అది చేస్తాం అన్నారు గానీ, దాంట్లో ఇమిడి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయన్న సంగతి వాళ్ళు గుర్తించలేదు. చూసారా? ధర్మశాస్త్రము ఆజ్ఞలతో కూర్చబడింది. దండనతో ఉండింది. జరిమానం ఉంటది దాంట్లో. ఆ తర్వాత శిక్షతో కూడిందనమాట అది. ఇవన్నీ దాంట్లో ఇమిడి ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఆజ్ఞలున్నాయి, దండన ఉంది, జరిమానం ఉంది, శిక్ష ఉంది దేవుని బిడ్డ. ఇవి గుర్తించలేదు. ఇవి ఇశ్రాయేల్ గుర్తించకుండా దేవునికి ఓ పెద్ద వాగ్దానం చేసి పడేశారు. మేము పాటిస్తాం అని మాటిచ్చి పడేశారు దేవుడు. తర్వాత ధర్మశాస్త్ర యుగంలో మనకి పదాజ్ఞలుంటాయి. ప్రధానంగా. ఆ తర్వాత మిగతా ఆజ్ఞలు మీరు మళ్ళీ నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం చదువుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా అనేకమైనటువంటి కట్టడలు దేవుడు వాళ్ళకి నియమించి పెట్టినట్టుగా ఉంది. కనుక ఇక్కడ 4 ప్రధానమైన విషయాలు మనం చూస్తాం. ఒకటేంటంటే ఆజ్ఞలు, న్యాయ విధులు, కట్టడలు, సామాజిక విధులు అనే మాట మనం చూస్తా వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేనిక్కడ స్క్రీన్ మీద పెట్టలేదు గానీ, ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. 119వ కీర్తన తీయండి ఒకసారి. 119వ కీర్తన. దేవుని బిడ్డలారా ఇది కూడా మీరు ఒట్టిగా పాసింగ్ రిమార్క్‌గా రాసుకొని పెట్టుకోండి ఇక్కడ. తొందర ఏమి లేదు. 119వ కీర్తనలో 176 వచనాలున్నాయి. మనందరికి తెలుసు కదా! 176 వచనాలున్నాయి. ఈ 176 వచనాల్లో ఒక 4 వచనాలు పక్కకు తీసి పెడితే 172 వచనాలు దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడుతదనమాట. వాక్యాన్ని గురించే రాయబడ్డాయి. కాకపోతే ఆ వాక్యానికి కొన్ని పర్యాయ పదాలు పెట్టాడనమాట. ప్రతి దగ్గర వాక్యం అనే మాట పెట్టలేదు. పెట్టకుండా ఏ మాటలు పెట్టాడనంటే, మీరు ఆ 119వ అధ్యాయము మొదటి వచనం గమనించండి. ధర్మశాస్త్రము అనన్నాడు. అది వాక్యానికి సంబంధించిన మాట అన్నమాట. ధర్మశాస్త్రం. రెండో వచనం చూడండి. రెండో వచనంలో శాసనములు అనన్నాడు. ఆయన శాసనములు గైకొనుచు అనన్నాడు చూసారా? ఆ శాసనములు అనే మాట కూడా
అది వాక్యానికి సంబంధించిన మాట అన్నమాట. అది వాక్యానికి సంబంధించిన మాట. ఆ తర్వాత మూడో వచనంలో మనకి ఇంకొక మాట కనబడుతుందక్కడ. ఆయన మార్గములలో నడుచుచు అన్నాడు. మార్గం అంటే వేస్ అని కాదక్కడ. మార్గములు అంటే కూడా వాక్యానికి సంబంధించిందన్నమాట. అది వాక్యానికి సంబంధించినటువంటి మాట. దారులు అని కాదక్కడ మార్గములోనంటే. అది వాక్యానికి సంబంధించిన మాట. అట్లాగే 4వ వచనం మనం ఒక మాట చూస్తాం. ఆజ్ఞలు అనే మాట ఇవ్వబడింది. 4వ వచనంలో ఆజ్ఞలు అనే మాట. ఇది దేవుని వాక్యానికి సంబంధించిన మాటే. 5వ వచనంలో కట్టడలు అని రాయబడి ఉంది. కట్టడలు. ఇది దేవుని వాక్యానికి సంబంధించిన మాటే. తర్వాత 7వ వచనంలో న్యాయ విధులు అని ఉంది. అది దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన మాటే. ఆ తర్వాత డైరెక్ట్‌గా 9వ వచనంలో, 11వ వచనంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా, వాక్యమును బట్టి అని అన్నాడు. వాక్యము అనే మాట ఉపయోగించబడింది. కనుక ఈ ఇంట్రడక్షన్‌లోనే 119వ కీర్తన ఇంట్రడక్షన్‌లోనే ఇన్ని పేర్లు పెట్టాడు వాక్యానికి. ధర్మశాస్త్రం అన్నాడు. చూసారా? శాసనం అన్నాడు, మార్గం అన్నాడు, ఆజ్ఞలన్నాడు, కట్టడలన్నాడు, తర్వాత న్యాయ విధులన్నాడు, తర్వాత వాక్యం అన్నాడు. ఇవన్నీ కూడా వాక్యానికి సంబంధించిన పదాలు ఉపయోగించబడ్డాయన్నమాట ఇవన్నీ కూడా. కనుక ఇవన్నీ కూడా 119 కీర్తనలో రాయబడి ఉంటాయి. అట్లాగనే మీరు జాగ్రత్తగా గమనిస్తే పాత నిబంధనలో ఈ పదాలన్నీ కూడా అక్కడక్కడక్కడ మనం చూస్తామన్నమాట. న్యాయ విధులు, కట్టడలు, సామాజిక విధులు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తామన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఏట్రా అంటే దేవుడు నేను చెప్పాను చూసారా? 613 ఆజ్ఞలన్నీ కూడా ఈ మాటలతో ముడిపడి ఉన్నాయన్నమాట. న్యాయ విధులు అనే మాటలతో ఇట్లాంటి అన్ని కట్టడలు, ఆజ్ఞలు, మార్గములు, శాసనాలు అన్నటువంటి మాటలతో ముడిపడి ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయానికి మీరు రండి. అక్కడ ఇంకో చక్కని మాట కూడా మీకు గుర్తు చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఓ మాట రాయబడి ఉంది అక్కడ. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినాలి మీరు. అంటే నేను మీకు ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీక్. ఈ ధర్మశాస్త్ర యుగాన్ని మనం కంటిన్యూ చేస్తాం. అంటే నెక్స్ట్ వీక్ అంటే తర్వాత చెప్తాను ఎప్పుడని. కంటిన్యూ చేస్తాం. కానీ ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలని ఇది రాశాను ఇక్కడ. ఏంటనంటే ధర్మశాస్త్రమట వచ్చిన తర్వాత అంటే ఎప్పుడొచ్చింది ఇది? 430 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలకి ధర్మశాస్త్రం వచ్చింది. ఇజ్రాయెల్‌కి. వచ్చినంత మాత్రంలో వాగ్దానము కొట్టివేయబడిందా అని అన్నాడు. వాగ్దానం ఏం కొట్టివేయబడలేదు అంటున్నాడు. వాగ్దానం అలాగే ఉంది. తర్వాత దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయదన్నాడు. దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రమే. ఇది కూడా ఎప్పటికీ కొట్టివేయబడదన్నట్టుగా మాట్లాడాడు. అయితే మీకు కృపొచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఏమైపోతుందనేది మీకు గుర్తు చేస్తానక్కడ. అది పూర్తిగా పోయిందా? ఉందా? అనేది కూడా మనం తర్వాత దాన్ని బట్టి మనం చూస్తాం దేవుని బిడ్డ. అవన్నీ కూడా మళ్ళీ మీకు కృపాయుగంలోకొచ్చినప్పుడు ఆ వివరణ చాలా బ్యూటిఫుల్‌గా మీకొస్తదక్కడ. కనుక ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాల్సిన మాటేంటంటే 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వీళ్ళకి ఇవ్వబడింది అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం విధించబడలేదు. ఇట్ ఈస్ నాట్ ఇంపోజ్డ్ బట్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ అనే మాట. అంటే ఇది ప్రతిపాదించబడిందనమాట. అంటే మీరందరూ పాటించాల్సినటువంటి ఒక విధిగా దేవుడు పెట్టాడనమాట దీన్నంతా అక్కడ. గుర్తుపెట్టుకోవాలి. మీరు పాటించండి. అంటే పాటించకపోతే ఒక శిక్ష ఉందని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటిది? కంపల్సరీ చేయలేదు దేవుడు. దీన్ని కంపల్సరీ చేయలేదు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రతిపాదించబడిందన్నానంటే ఇది మీకు ఇవ్వబడింది. కానీ మీరు పాటిస్తేనేమో ఆశీర్వాదం. మీరు పాటించకపోతేనేమో శాపం. ఈ 2 పెట్టి వదిలేసాడన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఈ సిస్టాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? ఏదెన్ తోటలో పెట్టాడు. ఈ సిస్టాన్ని. అంటే మానవునికి స్వేచ్ఛనిచ్చాడన్నమాట. ఈ పండు తిను దినమున నువ్వు చచ్చెదవు అని అన్నాడు. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేశాడు ఆదాముతో? అంటే అబ్బాయి ఇక్కడ పండుంది. ఈ ఒక్క పండు ప్రమాదకరమైన పండుంది ఏదెన్ తోటలో. మిగతా వేల కొలది పండ్లున్నాయి. నువ్వేదన్నా తినరా బాబు. నువ్వు ఏది తిన్నా బ్రతికిపోతావు.
కానీ ఒక్క పండు తింటే చచ్చిపోతావు ఆధ్యాత్మికంగా. నాకు నువ్వు దూరం అయిపోతావని చెప్పాడు దేవుడు. ఆ ఇన్‌స్ట్రక్షన్ దేవుడిచ్చి ఎందుకు వదిలేసాడు? చాలామంది ఏమంటారంటే, ఆ ఒక్క చెట్టు పెట్టకుండా ఉంటే పోద్ది కదా! అంటారు. దేవుడంత క్రూరుడు గాదు. ఆ చెట్టు పెట్టడంలో గల ఉద్దేశ్యం ఏంటంటే, మానవునికి దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడనమాట. ఇంపోజింగ్ అనే మాట కాదు మనం. అది విధించబడకూడదు మానవుని మీద. నువ్వు చచ్చినా, ఏం చేసినా కూడా ఖచ్చితంగా పాటించాలన్నది గాదక్కడ. నువ్వు స్వేచ్ఛగా దేవునికి లోబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం. స్వేచ్ఛగా ఆయన మాట వినాలన్నది దేవుని ఉద్దేశ్యం. హృదయపూర్తిగా ఆయనకి విధేయత చూపాలన్నది దేవుని ఉద్దేశ్యం. దేవుని బిడ్డలారా. ఇది మీరు గమనించండి. అందుకనే ఇట్ ఈస్ ప్రపోజ్డ్. అబ్బాయ్! ఈ ధర్మశాస్త్రం నీకిస్తున్నాను. నువ్వు పాటిస్తావా? నీకు ఆశీర్వాదం అబ్బాయ్. నువ్వు పాటించవా? నీకు శాపం అబ్బాయ్. అన్నట్టుగా దేవుడు ఆ స్వేచ్ఛను మానవుడికిచ్చి వదిలేసాడన్నమాట అక్కడ. అది సంగతి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ 2 పదాలకున్నటువంటి వ్యత్యాసం అదనమాట. విధించబడుట, ప్రతిపాదించబడుట అనే మాట. విధించబడటం అంటే అర్థం ఏంటంటే కంపల్సరీగా చేయాల్సిందే. కంపల్సరీగా పాటించాల్సిందనమాట. ప్రతిపాదించబడటం ఏంటంటే మనకి ఒక ప్రపోజల్ వచ్చిందన్నట్టు అంతే. ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే వివాహంలో గూడా మనం అంటాం గదా! ఈ మాట. మీకు ప్రపోజల్స్ వస్తున్నాయి గానీ, మాకు అన్నీ నచ్చట్లేదండి అని అంటాం చూసారా? ప్రపోజల్స్ వస్తున్నాయి గానీ, మాకు కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు అంటాం అన్నమాట. అలాగా. కనుక ధర్మశాస్త్ర విధులు అన్నీ గూడా కొన్ని వీళ్ళు పాటించారు, కొన్ని పాటించలేకపోయారన్నమాట. అది స్వేచ్ఛగా దేవుడు వాళ్ళకి వదిలేసాడు. వాళ్ళకి వదిలేసి పెట్టాడన్నమాట. కనుక ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు ఏంట్రా బాబు అనంటే, పౌర చట్టం ఒకటొచ్చింది. ధర్మశాస్త్ర యుగంలో. సామాజిక చట్టం ఒకటొచ్చింది. నైతిక చట్టాలు దేవుడు పెట్టాడు ధర్మశాస్త్ర యుగంలో. ఆచార చట్టం సెరమోనియల్ లాస్ అన్నాడు. అంటే సెరమోనియల్ లాస్ అంటే ఏంటో నేను చెప్తాను 2 మాటలు. ఈ ఈ పౌర చట్టం సివిల్ లాస్ అని అంటాం మనం. సామాజిక చట్టం సోషల్ లాస్. నైతిక చట్టం మోరల్ లాస్. కేవలం పదాజ్ఞలు చూడొద్దు మీరు. నేను అందుకనే అన్నాను. ఎంటైర్ పాత నిబంధనలో మనం ఆ 4 మొదటి 5 పుస్తకాల్లో కూడాను ఆదికాండం వదిలేస్తే మనం ఇంక మిగతా 4 పుస్తకాల్లో కూడాను. ఈ 613 ఆజ్ఞల యొక్క విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. అవన్నీ కూడా ఇగో ఈ చట్టాల కిందకొస్తున్నాయన్నమాట. ఈ చట్టాల కిందకి వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ సెరిమోనియల్ ఆచార చట్టాలేంటి? పండగలు, కొన్ని అర్పణలు, ఆచారాలు, ఆహార నియమాలు, పరిశుభ్రత, సామాజిక నీతి, న్యాయం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు కూడా దేవుడు పెట్టాడు. కొన్ని పండుగలు కంపల్సరీగా ఆచరించమన్నాడు. అవి ఆచరించాల్సిందే. కొన్ని అర్పణలు డెఫినిట్‌గా వాళ్ళు అర్పించాల్సిందే. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలంటే. కొన్ని ఆచారాలకి వాళ్ళు లోనవ్వాల్సిందే. అవి పాటించాల్సిందే. కాదంటానికి ఆహార నియమాలు కొన్ని పెట్టాడు. తినాల్సినవి కొన్ని, తినకూడనివి కొన్ని. పరిశుభ్రంగా అంటే దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండేటువంటి విషయాల్లో కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు. అట్లాగే సామాజిక నీతి మరి సమాజంలో నీతియుక్తమైన జీవితం ఏంటి అనేది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. న్యాయపరమైన జీవితం ఏంటి అనేది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుని పట్ల. కనుక ఇవన్నీ కూడా ఈ ధర్మశాస్త్ర యుగంలో ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి దేవుని పట్ల. ధర్మశాస్త్ర యుగంలో ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయబడ్డట్టుగా మనం చూస్తాము. వీటన్నిటికి కట్టుబడి ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా జీవించాల్సినటువంటి అవసరత వచ్చిందనమాట. కనుక వెరీ ఇంట్రెస్టింగ్‌గా మీరు ఆ మొదటి 5 పుస్తకాలు చదువుతుంటేనే ఇవన్నీ కనపడతాయి మనకి. ఈ చట్టాలన్నీ కనపడతాయి. ఆ చట్టాలకి దేవుడు ఎట్లాంటి శిక్ష పెడుతూ వచ్చాడు. ఆ చట్టాలు వాళ్ళు పాటించకుండా వాటిని ఉల్లంఘించినప్పుడు ఎట్లాంటి శిక్ష పెడుతూ వచ్చాడనేది మనం చూస్తాం. అందుకనే నేనేమన్నాను ఇందాక ఓ మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలున్నాయి. ధర్మశాస్త్రంలో పనిష్మెంట్ ఉంది. శిక్ష ఉంది. దండన ఉంది. ఇవన్నీ ఉన్నట్టుగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఈ చట్టాలకి సంబంధించి అవన్నీ దేవుడు వాటిని ఇమిడ్చిపెట్టాల్సి వచ్చిందనమాట దేవుని పట్ల. ఇది ఈ రోజుకి మనకి ఇంట్రడక్టరీ ఒక విషయంగా నేను మీకు పరిచయం చేస్తున్నాను. నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం కూడినప్పుడు వచ్చే మండే ఉండదండి మనకి. వచ్చే సోమవారం మనకి బైబిల్ స్టడీ ఉండదు. అందరికి చెప్పండి దయచేసి. ఎందుకంటే అది ప్యాషన్ వీక్. అది శ్రమల వారంగా అన్ని సంఘాల్లో దాన్ని ఆచరిస్తారు. మండే టు సండే వాళ్ళకి ఎవ్రీ డే ప్రేయర్స్ ఉంటాయి అన్ని సంఘాల్లో. అది హోలీ వీక్‌గా అందరూ ఆచరిస్తున్నారు గనక ప్యాషన్ వీక్ అంటాం మనం. హోలీ వీక్ అని గూడా అంటాము. వచ్చే వారం 30వ తారీఖు నుండి అది స్టార్ట్ అవుతది సోమవారం నుండి. కనుక దయచేసి వచ్చే వారం ఒక్క వారమే మనకి బైబిల్ స్టడీ ఆపేస్తున్నాను నేను.
ఆ తదుపరి మళ్ళీ ఈస్టర్ అయిపోయిన తెల్లారి ఉంటది మనకి. ఈస్టర్ అయిపోయిన తర్వాత తెల్లారి మనకి బైబిల్ స్టడీ ఉంటది. మళ్ళీ ఈ ధర్మశాస్త్ర యుగం కంటిన్యూ అవుతాం మనం. అయితే ఆ తెల్లారి ఈస్టర్ అయిపోయిన తెల్లారి మన బైబిల్ స్టడీలో ధర్మశాస్త్రాన్ని గురించి ఒక 8 విషయాలు నేను మీతో మాట్లాడతాను. 8 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఆ ధర్మశాస్త్రానికి సంబంధించి మనం నేర్చుకోవాల్సినటువంటి 8 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. దేవుడి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.